హాయ్ హలో అండి. ఇవాళ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. నేను ఆల్రెడీ రొయ్యల్ని నీట్గా కడిగేసుకొని కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు పసుపు వేసుకొని బాయిల్ చేసి ఉంచాను. ఒక బౌల్లో తీసి ఉంచుకున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఏమేమి కావాలో కర్రీకి అన్నీ కట్ చేసి ఉంచుకున్నానండి. ముందే ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, నాకు కర్రీకి తగ్గట్టుగా ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నాను. మీకు ఎంత కావాలో తీసుకొని నేను అరకిలోకి సరిపోతుంది. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ కడాయి ఆయిల్ పెట్టి వేడి చేసి ఉంచాను. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు వేసుకుందాము. చూసారా, ఫ్రై తొందరగా అవ్వాలంటే కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వేసుకుందాము. కొంచెం చిటికెడంత పసుపు వేసుకునేది, ఎందుకంటే మనం రొయ్యలు ఆల్రెడీ వేసి ఉంచాం కదా. చూసారా, ఫ్రై అయింది. బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక దాంట్లో మళ్ళీ రొయ్యలు కూడా ఉల్లిపాయలతోనే ఫ్రై చేద్దాము. ఎందుకంటే ఆ పచ్చివాసన పోవడానికి, నీసు వాసన అనేది వస్తుంది కదా. రొయ్యలు కానీ మనం ఏదైనా మటన్ వండుకున్న ముందు ఆయిల్లో మగ్గనిస్తాం కదా, సేమ్ ఇవి కూడా అలాగే వేసుకోవాలండి. నేను కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. 1/2 కేజీ రొయ్యలు అండి అవి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో బాగా కొంచెం అంత సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపోకపోతే తర్వాత వేసుకోండి. నేను కూడా తర్వాత కర్రీ అంతా అయిపోయినాక మళ్ళీ సాల్ట్ వేసుకుంటానండి. తర్వాత చూద్దాం. ఇప్పుడు రొయ్యలకి ఉప్పు పట్టాలి కదండి, అందుకే ఉప్పు వేసాను. మూత చూద్దాం. చూసారా, ఆయిల్ ఎలా తేలాలండి, అప్పుడు ఫ్రైగా అయినట్టుగా. ఇప్పుడు కొంచెం కారం, నాకు సరిపడంత కారం తీసి ఉంచుకున్నాను రెడీగా. తర్వాత గరం మసాలాలో మీకు నచ్చిన వేసుకోవచ్చండి. నానైతే గరం మసాలాతోనే, ఎందుకంటే ఆడిచ్చిన కారం కదా, ఆల్రెడీ దాంట్లో ఘాటు ఉంటుందని నేను ఓన్లీ కొంచెం గరం మసాలా వేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు మిక్సీ వేసుకుని వేసుకోవచ్చు. నాకు ఇలాగ ఇష్టం, అంటే టమాటా మధ్య మధ్యలో తగులుతుంటే కర్రీకి బాగుంటుందని నేను ఇలా వేసుకున్నాను. పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, గ్రేవీ వస్తుంది ఎక్కువ. ఇప్పుడు మూత పెట్టుకొని ఇట్లా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇంకా బాగా మగ్గాలన్నమాట. నేను తీసాను వెంటనే 2 నిమిషాల తర్వాత మళ్ళీ మగ్గనిద్దాము. కలుపుతూ ఉంటే అదే మగ్గిపోతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు వాటర్ మీకు గ్రేవీకి ఎంత కావాలో అంతే వేసుకోండి. వాటర్ ఇలా తిన్నా బాగానే ఉంటుంది, కాకపోతే నేను కొంచెం వాటర్ కంపల్సరీగా వేస్తాను. ఇంకా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం నేను 1 కప్ వాటర్ వేసాను. కలిపెట్టుకొని కొంచెం మసాలా అంతా రొయ్యలకు తగలాలి కాబట్టి కారం అవంతా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసాక సాల్ట్ వేస్తాను. మొత్తం ఒకేసారి వేసుకున్న కసిమ అవ్వచ్చు, చప్పగా కూడా ఉండొచ్చు. అందుకే టేస్ట్ చూసి వేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం అంత సాల్ట్ వేసుకుందాము. మగ్గనివ్వాలి, బాగా ఉడికిన తర్వాత మనకి కర్రీ రెడీ అయినట్టుగా. చూసారా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. అంతే సరిపోతుందండి, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మూత తీసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. నేను ఇంకా స్టవ్ ఆపలేదనమాట, మీకు చూపించాలి కదా అని. గ్రేవీ ఎలాగ ఉండాలి అనేది పూర్తిగా కూడా కలబెట్టలేదు. చూసేయండి, నేను ఒక బౌల్లోకి తీసి ఉంచుతాను. చూడండి ఎలా ఉందో కర్రీ. బాగుందా? నా కర్రీ బాగున్నట్టుగా అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నేను వండిన కర్రీ మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్గా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.